బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నాడు వైఎస్ క్యాబినెట్ లో 2019 తర్వాత జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఎవరు అవునన్నా కాదన్నా నాడు మంత్రివర్గ విస్తరణలో జగన్ బాలినేనిని క్యాబినెట్ నుంచి తప్పించడంతోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. సో ఆ గ్యాప్ అంతకంతూ పెరిగిపోయి చివరికి ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని. అలా ఆయన జనసేనలో చేరిపోయాక ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని భావించారు అంతా. కానీ వైసీపీలోని పలువురు కీలక నేతలు మాజీ మంత్రి వెంట నడుస్తారని అంచనా వేశారు చాలా మంది. కానీ ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఒంగోలు నగరానికి చెందిన 15 మంది వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే కండువాలు మార్చారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ పెద్దగా మారకపోవడంతో సీనన్న మ్యాజిక్ పని చేయలేదా అన్న చర్చ జరుగుతుంది ప్రకాశం పొలిటికల్ సర్కిల్లో. గతంలో కాంగ్రెస్ కు ఆ తర్వాత వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా. కాంగ్రెస్ వైసీపీ రెండు పార్టీల్లో కీ రోల్ ప్లే చేసిన బాలినేని ఒక దశలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. అనఫిషియల్ నియంత్రణ కూడా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఆయనకు అంచగడం ఉండేది. పలు కాన్స్టిట్యున్సీల్లో ఆయన చెప్పిన వారికే వైసీపీలో సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి నాయకుడు జనసేనలోకి వెళ్ళాక ఆయన వెంట పెద్దగా వలసలు లేకపోవడం ఆశ్చర్యంగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అలా మాజీ మంత్రి వెంట అంతా క్యూ కట్టకుండా వైసీపీ అధిష్టానం తీసుకున్న చర్యలు కూడా పనిచేసి ఉండవచ్చు అంటున్నారు. జగన్ దెబ్బ ఉండొచ్చు అని కూడా కొంతమంది భావిస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాధ్యత తీసుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ శ్రేణులు జనసేన వైపునకు అడుగులు వేయకుండా ఆపగలిగినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు బూచేపల్లి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం దక్కింది. ఇక గత ఎన్నికల్లో దర్శన్ నుంచి పోటీ చేసి గెలిచారు శివప్రసాద్ రెడ్డి. అలా మొదటి నుంచి పార్టీతో అనుబంధం, బలమైన రాజకీయ నేపథ్యం, కుటుంబాల కారణంగా బాలినేని వెళ్లిపోయాక జిల్లా పార్టీ పూర్తి బాధ్యతల్ని బూచేపల్లికి అప్పగించారట జగన్. ఒక రకంగా ఆయనకు కూడా అది పరీక్షా సమయం కావడంతో రకరకాల మార్గాల్లో ప్రయత్నించి పార్టీ లీడర్స్ క్యాడర్ బాలినేని వెంట వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ముఖ్యంగా ఒంగోలు సెగ్మెంట్ తో పాటు పలు కాన్స్టిట్యున్సీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ నుండి కదలకుండా కట్టడి చేయగలిగారని చెప్పుకుంటాయి వైసీపీ వర్గాలు. అయితే ఇదే సమయంలో మరో చర్చ అయితే ఉంది. ఏదో కామ్ గా ఉన్నారు కదా అని బాలినేనిని తక్కువగా అంచనా వేయలేమని, ఆయన జనసేనలో కుదురుకున్నాక తన అసలు గేమ్ మొదలు పెట్టవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఒంగోలులో. సో ఇక ఆయన ఏం చేయలేరులే అని వైసీపీ లీడర్స్ లైట్ తీసుకుంటే దెబ్బతింటారన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. సో దానికి బూచేపల్లి గేమ్ ప్లాన్ ఏంటి? జిల్లా వైసీపీలో బూచేపల్లి బాలినేని స్థానాన్ని భర్తీ చేయగలరా? ప్రకాశం జిల్లా పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకోబోతున్నాయంటూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సో బూచేపల్లి వర్సెస్ బాలినేని సీనన్న ఎవరి క్రేజ్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి.